సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును కూడా విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకునే అవకాశాన్ని ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను తండ్రి మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి తండ్రి మీ కొన్ని మాటలను మీ పిల్లలకు ప్రకటించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి నాయన. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి మీ చిత్తమైతే దయ చూపించమని, కృప చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుని పట్ల మన విశ్వాసం ఎలా ఉంది, దేవుని పట్ల మన విశ్వాసం ఎలా ఉంది అనే అంశాన్ని నేర్చుకుందాం. దేవుని పట్ల మన విశ్వాసం ఎలా ఉంది? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ ప్రపంచంలో ఎంతో మంది గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తామండి. ఈ ప్రపంచంలో చాలామంది గురించి మనం ఆలోచిస్తాం. ఉదాహరణకి రాజ్యాలనే రాజ్యాధినేతల కోసం ఆలోచిస్తూ ఉంటాం, రాజకీయ నాయకుల కోసం ఆలోచిస్తూ ఉంటాం, చరిత్రకారుల గురించి ఆలోచిస్తూ ఉంటాం, శాస్త్రవేత్తల గురించి ఆలోచిస్తూ ఉంటాం, మేధావులు అనబడిన వారి కోసం ఆలోచిస్తాం, సంఘ సంస్కర్తల కోసం ఆలోచిస్తాం. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అనబడిన వారి కోసం మనం ఆలోచిస్తామా లేదండి? ఎవరు మాట్లాడట్లేదు, ఆలోచిస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి భక్తుల గురించి ఆలోచిస్తామంటే వారి గురించి పెద్దగా ఆలోచించాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే వారు ఎలా నడుచుకున్నారు, ఎలా బ్రతికారు, ఎలా ప్రవర్తించారు, ఎలా జీవించారు అనేది మనకు తెలిస్తే మనం కూడా వారికిలాగా బ్రతకాలని, వారికిలాగా జీవించాలని, వారికిలాగా ప్రవర్తించాలనే ఆలోచన మనకు వస్తుంది. అంతే కదమ్మా? కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వం ఎవరో గురించి ఆలోచించమని తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథము 51వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును అందరూ తెరచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు చెబుతున్నాడు. ఏమండి? ఎవరి గురించి ఆలోచించమంటున్నాడు? అబ్రహాము గురించి ఆలోచించమంటున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను
ఆలోచించుడి. అబ్రహాం గారి గురించి ఆలోచించాలట, ఇంకా శారా గారి గురించి ఆలోచించాలట. ఎందుకు ఆలోచించాలి వారి గురించి? ఏం ఆలోచించాలి వాళ్ళ గురించి? ఏం చేశారని వారి గురించి ఎందుకు ఆలోచించాలి? మనం ఎందుకు ఆలోచించమంటున్నాడు దేవుడు అనేది మనకు తెలియాలి. ఎందుకంటే వారి జీవితం అంత గొప్పదా, వారి భక్తి అంత గొప్పదా, వారి విశ్వాసం అంత గొప్పదా అంటే అంత గొప్పది ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అతడు ఒంటరి అయి ఉన్నప్పుడు ఏం చేశాడట? పిలిచాడట దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, లక్షలాది మంది ఇశ్రాయేలీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం వంశంలో నుంచే. ఏమండి, అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు ఒంటరి అయి ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని అతడు పెక్కుమంది అగునట్లు ఆశీర్వదించాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అబ్రహాము గారిని పిలిచినప్పుడు నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె చేస్తానని చెప్పాడా? చెప్పాడు లేదు? ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుమో. దేవుడు అబ్రహాము గారితో చెబుతున్నటువంటి మాట. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుమో. నేను నీకు ఏ దేశాన్ని అయితే చూపిస్తానో అక్కడికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? 75 సంవత్సరాలు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను, నీ సంతానాన్ని గొప్ప చేస్తాను అని చెప్పాడు. చెప్పేసరికి అతని వయసు 75 సంవత్సరాలు. ఏమండి, మరి ఎన్ని సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు? అబ్రహాము గారికి రమారమి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇస్సాకు గారు పుట్టారు. అంటే ఎన్ని సంవత్సరాలు విశ్వాసం కలిగి ఉన్నాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మనం అయితే వెయిట్ చేస్తామండి. 1 సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం, లేకపోతే 5 సంవత్సరాలు చూస్తాం. తర్వాత ఏంటి దేవుడు ఏదో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు, సముద్ర ఇసుకరేణుల వలె చేస్తానన్నాడు, ఇంత కాదు అంత కాదు అన్నాడు. ఏంటి ఏం చేయట్లేదంటని మనమైతే విశ్వాసం నుంచి తొలగిపోతాం మనమైతే. కానీ 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అబ్రహాం గారిలో విశ్వాసం అనేది పోయిందండి. విశ్వాసం కోల్పోలేదు. ఏమండి, ఇంకో విషయం ఏంటంటే దేవుడు నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే బయలుదేరాడట అబ్రహాం గారు. చూస్తారు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక
బయలు వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. ఏమండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరుతామా, తెలిసే బయలుదేరుతామా? ఏమండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం, మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నామో మర్చిపోయి వెళ్ళిపోతామా? తెలుసు వెళ్తాం మనం, కానీ తెలియకుండా వెళ్ళాం. కానీ అబ్రహాము గారిని దేవుడు నువ్వు బయలుదేరి వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా, ఎందుకు వెళ్ళాలి ప్రభువా అని మారు మాట్లాడకుండా బయలుదేరి వెళ్ళిపోయాడట. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే బయలు వెళ్ళాను అనే మాట రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎంత విశ్వాసం చూడండి దేవుని మీద. దేవుడు నువ్వు పలానా చోటకు వెళ్ళు అన్నాడు, ప్రాంతం పేరు చెప్పలేదు, కానీ బయలుదేరి వెళ్ళిపోయాడట. అలాగే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానని చెబితే అబ్రహాం గారు ఎంత విశ్వాసం కలిగి నమ్మాడో మనం చూడగలిగితే ఇప్పుడే మనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాం కదా. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నీ సంతానం ఎలాగ ఉండునని ఆకాశ నక్షత్రాల వలె ఉండునని చెప్పాడు కదా. ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారమే లేదప్పుడు. బైబిల్ గ్రంథం ఉందండి అప్పుడు? బైబిల్ గ్రంథం ఉందా? వాక్యం ఉందా? అప్పుడు సేవకులు ఉన్నారా? ఏమి లేదు. అయినా సరే అబ్రహాం గారు దేవుడు దేవదూత ద్వారా చెప్పినటువంటి మాటను బట్టి నిరీక్షణకు ఆధారం లేకపోయినా నిరీక్షణ కలిగి నమ్మాడట. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. మరలా కింద, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. కానీ ప్రియమైన దేవుని పిల్లరా, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, విశ్వాసంలో బలవంతుడుగా ఉన్నాడే తప్ప బలహీనుడు కాలేదట. మనకేమైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి అనుకోండి, చిన్న చిన్న శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు వచ్చేసరికి మన విశ్వాసంలో ఏమైపోతాం? బలహీనం అయిపోతూ ఉంటాం. ఏమండి, దేవుడు ఏం చేయట్లేదేంటి, దేవుడు ఏం సహాయం చేయట్లేదేంటని నిరుత్సాహంతో నలిగిపోతూ ఉంటాం. కానీ అబ్రహాం గారు విశ్వాసంలో బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. కానీ మృతతుల్యం అంటే అర్థం ఏంటి? ఏమండి, మృతతుల్యం అంటే ఇంక చావడానికి సిద్ధంగా ఉన్న శరీరం అని అర్థం. ఏమండి, ఇంకా నా శరీరం చావడానికి సిద్ధంగా ఉంది, నా భార్య శరీరం కూడా చావడానికి సిద్ధంగా ఉంది, మేము చావుకు దగ్గర అయిపోయి ఉన్నాం అని అనుకుని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అవిశ్వాసం లేదట. ఏమండి, చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నా కూడా, వయసు అయిపోయినా కూడా, శరీరం మృతతుల్యం అయిపోయినా కూడా ఆయనలో ఏం లేదట? అవిశ్వాసం రాలేదట. ప్రియమైన దేవుని పిల్లరా, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఉంది కదా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె చేస్తాను, సముద్రపు ఇసుకరీల వలె చేస్తానని వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని గూర్చి ఏం చేయలేదు? సందేహం లేదు, అనుమానం లేదట. సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. దేవుని మహింపరిచాడట. దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి వాగ్దానం చేశాడు కదా దేవుడు, తప్పకుండా దాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేరుస్తాడు. మనం వాగ్దానం చేసామంటే
మనం వాగ్దానం చేసామంటే నెరవేరుస్తామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం వాగ్దానం చేశాడంటే తప్పనిసరిగా నెరవేరుస్తాడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం వలన బలం పొందాడట. మొత్తానికి దేవుడు ఇస్సాకు గారిని ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఇస్సాకు గారిని ఇచ్చిన తర్వాత ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. లేక పుట్టినటువంటి కుమారుడు ఏమండి ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నప్పుడు మరలా దేవుడు వచ్చి నీకొక్కగా పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి, నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని నాకు బలిగా అర్పించమన్నాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి వల్ల అబ్రహాం గారు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి స్టడీ చేయండి. 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవద్దు, ఇదంతా చదవాలంటే సమయం సరిపోదు కనుక. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు, ఏమండి ముసలితనంలో పుట్టాడు, ఇంక చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న దినాలలో ఇస్సాకు గారు పుట్టారు. అలాంటి టైంలో పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి ఎలా పెంచి ఉంటారండి వాళ్ళు? ఎలా పెంచుతారు? మనమైతే ఎలా పెంచుతాం? ఎంత ప్రేమగా పెంచుతాం, ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటాం, అవునా? అలా పెంచుకుంటున్న టైంలో దేవుడు వచ్చి ఇదిగో నీ కుమారుని నాకు బలిగా అర్పించేయి అన్నాడు. బలిగా అర్పించేయి అన్నప్పుడు ఇంకా మారు మాట్లాడలేదండి వాళ్ళని, ఏమండి తన భార్యతో కూడా చెప్పాడో లేదో తెలియదు, కానీ తన పనివారిని తీసుకొని మోరియా కొండ మీదకి ప్రయాణం వెళ్ళాడు. 3 దినాల ప్రయాణం చేశాడు. కొండ మీదకి తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెలు పేర్చి కట్టెల మీద పెట్టి కత్తి ఎత్తి నరకటానికి కూడా సిద్ధపడ్డాడంటే ఎంత గొప్ప విశ్వాసం చూడండి అబ్రహాం గారికి. ఇప్పుడు అబ్రహాము గారిని అలాగే సారా గారిని దేవుడు వారి గురించి ఆలోచించమంటున్నాడంటే ఎందుకు ఆలోచించాలి అంటే, ఇదిగో వారి బ్రతుకు, వారి విశ్వాసం, వారి జీవితం చూస్తుంటే నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా దేవునికి ఇవ్వడానికి వెనకాడలేదు అంటే నిజంగా దేవునికి నువ్వు భయపడుతున్నావని నేను నమ్ముతున్నాను అంటాడు కింద చదివితే మీరు. అబ్రహామా చిన్నవాని మీద నీ చెయ్యి వేయకము అని చెప్పి దీనివల్ల నువ్వు దేవునికి భయపడుతున్నావని నేను ఎరుగుతును అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి కూడా అబ్రహాం గారు ఏం చేయలేదు, వెనకాడలేదు. అబ్రహాం గారు ఎలాంటి వాడు తెలుసండి? అబ్రహాం గారు మనలాంటి వాడు కాదు. అబ్రహాం గారు ఎంత గొప్పవాడు అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం, పేజ్ నెంబర్ 408, 418, 18 అంటే 8, 408, 9వ అధ్యాయం 8వ వచనం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడు, నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాసీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. మీరు పైనుంచి చదువుకుంటూ వస్తే అక్కడ అబ్రహాం గారి గురించి చెప్తున్నాడు. 8వ వచనం నుంచి చదివితే ఏమండి ఎలాంటి వాడట అబ్రహాం గారు? అల్లివాడట. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. దేవుడు ఎలాంటి వాడని ఎరిగాడట అబ్రహాం గారిని? నమ్మకమైన మనసు గలవాడు. అబ్రహాం గారికి దేవుడు అంటే చాలా నమ్మకం, ఏమండి అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడినో అని రాయబడింది. కాబట్టి అబ్రహాము గారు చాలా నమ్మకస్తుడు దేవుడికి అబ్రహాము గారు చాలా నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనకి ఏమంటే దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నా మనం దేవునికి నమ్మకస్తులుగా కనబడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఎప్పుడు నమ్మకస్తుడే, దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే, కానీ మనమే నమ్మకస్తులుగా బ్రతకలేకపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి అబ్రహాము గారు మాత్రం దేవునికి ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు.
భూమి మీద అబ్రహాం గారు ఏమండి దేవుని కోసం ఎలా బ్రతికాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాం గారు భూమి మీద దేనికోసం బ్రతికాడు, దేనికోసం ఎదురు చూశాడు అనేది చూడగలిగితే 11వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం ఏంటది? పరలోకం. పరలోకం కోసం ఏం చేశాడట? భూమి మీద ఎదురు చూశాడట. ఎప్పుడు వెళ్ళిపోదామా పరలోకం, ఎప్పుడు వెళ్ళిపోదామా పరలోకం అని పరలోకం మీదే తన దృష్టి పెట్టాడు తప్ప దేవుడు కానాను దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని, పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇదిగో నీ సంతతికి అంతటికీ ఇస్తానంటే దాని మీద మాత్రం మనసు పెట్టలేదట. ఏమండి? ఇదిగో నీ సంతానం అంతటికీ కూడా ఈ పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని అనుగ్రహిస్తానంటే దాని మీద అస్సలు మనసు పెట్టలేదట. ఏమండి? ఆ దేశంలో పరాయి వారు ఉన్నట్టుగా గుడారాలు వేసుకుని ఉన్నారట. ఈ దేశం మాకు ఇస్తానన్నాడు దేవుడు, ఈ దేశం మాది అన్నట్టుగా లేడట. ఎలా ఉన్నాడట? పరదేశిగా ఉన్నాడట. ఏమండి? అన్యజనుడుగా ఉన్నాడట ఆ దేశంలో. ఈ దేశం మాది కాదు అన్నట్టుగా ఉన్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పరలోకమే శాశ్వతం, పరలోకమే మనకి మరి శాశ్వతం అనుకున్నాడు. ఆ పరలోకం కోసమే ఎదురు చూశాడు. పరలోకం వెళ్ళటం కోసమే ఆయన ఆలోచన విధానం ఉంది తప్ప ఈ లోకంలో దేనికోసమో కూడా ఆయన ఆలోచించలేదు. అబ్రహాము గారి దగ్గరికి ఇదిగో దేవుడు ఒకప్పుడు వచ్చి ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేస్తాను అని చెప్పడానికి వచ్చినప్పుడు అప్పుడు తనను తాను ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి మనం చూడగలిగితే ఆది కాండము 18వ అధ్యాయం. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి వచ్చాను అని దేవుడు అబ్రహాం గారితో చెబుతున్నప్పుడు అబ్రహాం గారు ఎంత తగ్గించుకుని ఒకసారి మాట్లాడాడో మనం చూడగలిగితే ఆది కాండం 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయము 27వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమంటున్నాడు? తీసారమ్మా? 18వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి? నేను ధూళి లాంటివాడిని ప్రభువా అంటున్నాడు. నేను బూడిద లాంటివాడిని ప్రభువా. ఏమండి? ఎప్పుడైనా మనం ఇలాంటి స్వభావం కలిగి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటామా? ఏమండి? అబ్రహాం అంతటి వాడే నేను ధూళి లాంటివాడిని, నేను బూడిద లాంటివాడిని అంటే ఈరోజు నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియులారా. ఏమండి? ఎందులో గొప్ప వాళ్ళం మనం? అసలు మన విశ్వాసంలో గొప్ప వాళ్ళమా? దేవుని కోసం పరిశుద్ధులుగా బ్రతకడంలో గొప్ప వాళ్ళమా? దేవుని కోసం ఉన్నతమైన కార్యక్రమాలు, ఉత్తమమైన కార్యక్రమాలు చేయటంలో గొప్ప వాళ్ళమా? పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతుకుతూ అనేక మందిని దేవుని వైపు నడిపించడంలో గొప్ప వాళ్ళమా అంటే మనం ఇందులోనూ గొప్పవాళ్ళం కాదు. కానీ మనం గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటాం. ఏమండి? అబ్రహాం అంతటి వాడే నేను ధూళి లాంటివాడిని, నేను బూడిద లాంటివాడిని అంటే మనమేమో ఈరోజు నేను చాలా గొప్పవాడిని, గొప్పదాన్ని అన్నట్టుగా మన జీవితాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఈ అబ్రహాం గారి గురించి దేవుడు ఆలోచించండి అన్నాడు. ఎవరి గురించి ఆలోచించమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించండి అన్నాడు. కాబట్టి వీరి గురించి మనం ఆలోచించాలి. ఇక శారా గారి గురించి ఆలోచిస్తే శారా గారు ఎలా బ్రతికారో తెలుసండి? శారా గారు ఎలా బ్రతికారో ఒకసారి మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆవిడ ఎంత విశ్వాసం కలిగి బ్రతికిందో. 11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. 11 హెబ్రీ పత్రిక. విశ్వాసమును బట్టి, దేని బట్టి? విశ్వాసమును బట్టి అంటే అబ్రహాం గారికి ఒక్కడికే విశ్వాసం ఉంది, శారా గారికి విశ్వాసం లేదు అనుకుంటే పొరపాటు. అబ్రహాం గారికి విశ్వాసం ఉంది, శారా గారికి కూడా విశ్వాసం ఉంది. ఈరోజు చాలా మందిలో కూడా భార్య విశ్వాసంగా ఉంటే భర్తకు విశ్వాసం ఉండదు,
భర్త విశ్వాసంగా ఉంటే భార్యకి విశ్వాసం ఉండదు, ఇద్దరికి విశ్వాసం ఉంటే పిల్లలకి విశ్వాసం ఉండదు. అలా ఉన్న ఈరోజు క్రైస్తవుల విశ్వాసాలు. కానీ ఇక్కడ అబ్రహాం గారు విశ్వాసిగా ఉన్నాడు, సారా గారు కూడా విశ్వాసిగా ఉన్నారు. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. ఏమని ఎంచుకుందట? వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే, మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడని ఎంచుకున్నదట. ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వయసు అయిపోయినా సరే గర్భము ధరించడానికి శక్తి పొందుకోండి. దేన్ని బట్టి శక్తి? విశ్వాసాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి కాదు, ఆమెలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి, దేవుడు తప్పకుండా మరి ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తాడనే విశ్వాసాన్ని బట్టి శక్తి పొందుకుందట. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి, మిమ్మును కనిన శారాని గురించి ఆలోచించండి అని. అంటే అబ్రహాం గారి గురించి ఆలోచించమన్నాడు, శారా గారి గురించి ఆలోచించమన్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా విశ్వాసం కలిగి బ్రతికారు. అలాగే శారా గారు అబ్రహాము గారి పట్ల ఎలా నడుచుకున్నారో ఒకసారి మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి పిల్లలు. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ప్రియమైన దేవుని పిల్లలరా, ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచిందంట. ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు ఉన్నారని ఇలాగా భర్తని ఇతను నా యజమానుడు అని పిలిచేవాళ్ళు, అనుకునే వాళ్ళు ఉన్నారా? పిలవక్కర్లేదు పని అనుకునే వాళ్ళు ఉన్నారా? భర్త నన్ను పోషిస్తున్నాడు, నా పిల్లలను పోషిస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు, ఇతను నా యజమానుడు అని భావించి గౌరవించే వాళ్ళు ఉన్నారండి? పట్టించుకోవట్లేదు ఇది చాలామంది. భర్తలను గౌరవించే వాళ్ళు లేరు, భర్తలకు లోబడే వాళ్ళు లేరు, భర్తలను పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ గ్రంథమే లేని టైంలో శారా గారు అబ్రహాం గారి పట్ల ఎలా ఉన్నారో చూడండి. నా యజమానుడు అనుకుంటుందంట. నా యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. లోబడిందంట. లోబట్టలేదు ఇప్పుడు ఎవరు కూడా, లోబరుచుకుంటున్నారు అందరూ కూడా భర్తల్ని. ఏమండి? అంటే ఒకప్పుడు లోబడేవారు ఇప్పుడు లోబరుచుకుంటున్నారు. అంటే ఏమైంది? రివర్స్ అయిపోయింది. ఏమండి? ఇప్పుడు భర్తలు కూడా భార్యకు లోబడిపోతున్నారు అందరూ కూడా. ఏమండి? ఇది వరకు భర్తకి భార్య భయపడేది, ఇప్పుడు భార్యకి భయపడుతున్నాడు భర్త. అంటే రోజులు మారిపోయి ప్రవర్తన మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ క్రీస్తుకు పూర్వం అబ్రహాము గారిని యజమానుడు అని పిలిచిందంట, అబ్రహాం గారికి లోబడి బ్రతికిందంట. కానీ ప్రియమైన దేవుని పిల్లారు, అందుకే అబ్రహాము గారి గురించి ఆలోచించను అన్నాడు, శారా గారి గురించి ఆలోచించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, వీళ్ళిద్దరి సంతానంలో నుంచి వచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు ఎవరి సంతానం నుంచి వచ్చాడు అంటే ఇదిగో అబ్రహాము శారా సంతానం నుంచి వచ్చిన వాడే లోకరక్షకుడు. ప్రపంచ ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి, పవిత్రమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోయడానికి, పాపక్షమాపణ ప్రసాదించడానికి ఏ వంశంలో నుంచి రక్షకుడు వచ్చాడు అంటే ఈ అబ్రహాం వంశంలోంచి వచ్చిన వాడే లోకరక్షకుడు. అందుకే ప్రపంచం అంతా ఈరోజు అబ్రహాము శారా గురించి ఈరోజు ప్రపంచం అంతా చెప్పుకుంటుందా? ప్రపంచం అంతా చెప్పుకుంటుంది ఈరోజు. ఏమండి? ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు కూడా అబ్రహాము గారి గురించి, శారా గురించి ప్రపంచం చెప్పుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అబ్రహాము శారాలకు ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో, వారి దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకం ఎంత గొప్పదో ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే క్రీస్తుకు పూర్వం వారు బ్రతికినటువంటి బ్రతుకు మనం ఆలోచించాలి, వారు జీవించిన జీవిత విధానం మనం ఆలోచించాలి, వారి భక్తి గురించి మనం ఆలోచించాలి, వారి విశ్వాసం గురించి మనం ఆలోచించి నేను కూడా వారికంటే ఎక్కువ విశ్వాసం కలిగి బ్రతకాలని మనం అనుకోవాలి. మనం కూడా ఆ విధంగా బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే అబ్రహాము గారికి, శారా గారికి ఉన్నటువంటి విశ్వాసం నిజంగా చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇక్కడ ఒక మంచి పాయింట్ మీకు తెలియజేస్తాను. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. ఏమండి? ఇప్పుడు మనం చచ్చిపోయామనుకోండి,
ఇప్పుడు మనం చచ్చిపోయామనుకో ఎక్కడికి వెళ్తాం? అబ్రహాం గారి దగ్గరికి వెళ్తాం. మనం లాజరు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ప్రపంచంలో విశ్వాసం కలిగి బ్రతికి చనిపోయిన వారు ఎవరైనా సరే అబ్రహాం గారి రొమ్మును ఆనుకోవటానికి వెళ్ళాల్సిందే. అంటే పరదేశంలో లీడర్షిప్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అబ్రహాం గారికి ఇచ్చాడు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ప్రపంచంలో ఏ ఒక్క విశ్వాసి చనిపోయినా కూడా అబ్రహాం గారి దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి రెండవ రాకడలో తండ్రి అయిన దేవుని దగ్గరికి క్రీస్తుతో పాటు మనం పరలోకానికి వెళ్ళే అవకాశం రెండవ రాకడలో అబ్రహాం గారితో పాటు మనం పరలోకానికి వెళ్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మనం అందరం కూడా పరదేశంలో ఉన్న అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాలంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు లాంటి విశ్వాసం మనం కలిగి బ్రతికినప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వెళ్తాం. లేకపోతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఇదిగో ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుచున్నాను, నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపించు అన్నాడు. ఆ భయంకరమైన అగ్నిగుండానికి, ఆ యాతన పడి అగ్ని జ్వాలల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనందరం కూడా విశ్వాసం కలిగి బ్రతకాలి. ఎలాంటి విశ్వాసం? అబ్రహాం గారికి శారా గారికి ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి బ్రతకాలి. అందుకే అబ్రహాం మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి అన్నాడు. అలాగే మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించండి అన్నాడు. వారి గురించి ఆలోచించడం మానేశారు, అందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి భక్తుల గురించి మనం ఆలోచించాలి. వారి భక్తిని అనుసరించి మనం జీవించాలి. వారి విశ్వాసాన్ని అనుసరించి మనం జీవించాలి. అప్పుడు పరలోకం అనే మహాలోకానికి చేరుకుంటాం. కాబట్టి అందరూ అలా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మరి అబ్రహాం గారి గురించి, శారా గారి గురించి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా మరి అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం, శారా గారికి ఉన్నటువంటి విశ్వాసం మేము కూడా కలిగి మరి జీవించడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి. మేమందరం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మరి మేము కూడా పరదేశులమని, యాత్రికులమనే సంగతిని గుర్తుంచుకుని మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి మేమందరం కూడా జీవించి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.